వచ్చేసావా? నువ్వింట్లోంచి వెళ్ళిపోయావనేసరికి నాకసలు ఊపిరి ఆడినట్టయిపోయింది తెలుసా? నిన్ను చూశాకే ప్రాణం లేచొచ్చింది. నేను కూడా ఏదో కోపంలో వెళ్ళానే కానీ నా మనసంతా మీ దగ్గరే ఉందా ఆంటీ? పోయిందనుకున్న దరిద్రం మళ్ళీ తిరిగొచ్చిందంటే కర్మ కాకపోతేను. ఇది తిరిగి వచ్చేసిందంటే దీన్ని కిడ్నాప్ చేయటంలో ఇంద్ర మళ్ళీ ఫెయిల్ అయ్యాడనమాట. ఇడియట్, మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు. అభి, మీ ఆంటీని వదిలేసి నువ్వు అలా ఎలా వెళ్ళగలిగావు? నా కోసం కూడా తనంతగా ఎప్పుడు బాధపడలేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జలస్గా ఉంది తెలుసా? ఊరుకోండి, మా ఇద్దరికి దిష్టి పెట్టకండి. క్షమించండి ఆంటీ, ఇంకెప్పుడు మీ మనసు బాధ పెట్టను. అయినా రాహుల్ ఏదో కోపంలో ఒక మాట అంటే నాకు కంప్లైంట్ చేయాలి కానీ నువ్వెలా అలా వెళ్ళిపోతావు? రాహుల్ బాబు నన్నన్నది కాదాంటీ, మా అమ్మ నాన్న కూడా హట్ అయ్యారు, అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఎంతైనా భరిస్తాను కానీ వాళ్ళ బాధని మాత్రం చూడలేను. రాహుల్, సారీ అమ్మా. నాకు కాదు, సారీ అభి. సరిపోయిందిగా. మీ అమ్మ నాన్న ఎక్కడ? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? వాళ్ళూరికి వెళ్ళిపోయారా? లేదమ్మా, జరిగిన దానికి వాళ్ళింకా రిట్రీవ్ అవ్వలేకపోతున్నారు. అందుకే వేరే సేఫ్